కాలేల్కర్ కమిటీ అనేటటువంటిది 1953లో వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది 1955లో, 2 సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అందులో 2399 బీసీ కులాలు ఉన్నాయి, 837 మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అయితే ఈ కమిటీని, ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ, కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష, అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష, కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు 1990లో 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉందధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఈ దేశం విచ్ఛిన్నమైతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే. బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష.